హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. ఈరోజు నేను మీ ముందుకు ఈ సీజన్లో వచ్చే పనసకాయ గింజలతో కర్రీ చేస్తున్నానండి. ఇది మనకి రైస్ చపాతీల్లోకి సూపర్ ఉంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక కుక్కర్లో పనస గింజల్ని వేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకుని మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ చల్లారాక ఓపెన్ చేస్తే పనస గింజలు బాగా ఉడికాయండి. ఇప్పుడు వీటిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజల్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. నేను ఇలా ఒక గింజని 3 ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక మట్టి పాత్ర పెట్టుకోవాలండి. నేను ఈ కర్రీని మట్టి పాత్రలో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలని 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద 2 నిమిషాలు టమాటాని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న పనస గింజల్ని వేసుకోవాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని చిన్న మంట మీద 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని కూరలోని నీరు మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. కూరలోని నీరు మొత్తం ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక కర్రీని 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పనస గింజల కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నాము. ఈ కర్రీ మనకి రైస్ చపాతీల్లోకి అద్దరిపోతుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.